మరి నగేష్ గారు, మీరు దశాబ్దాల పాటు చాలా జాతీయ స్థాయిలో నాయకుల్ని వాళ్ళ వ్యక్తిత్వాలని వాళ్ళతో పనిచేసిన అనుభవం ఉన్నది, దగ్గరగా చూసి కూడా ఉంటారు. మన్మోహన్ సింగ్ గారి ప్రస్థానంలో మీరు చెప్పగలిగినటువంటి కీలక అంశాలు, మీరు అబ్జర్వ్ చేసినవి, ఇవి పరిపాలనలో కానీ లేదు వ్యక్తిగా కానీ. ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి మాట్లాడారు, అది ఆయన చాలా పెద్ద అచీవ్మెంట్. బట్ ఫారెన్ పాలసీలో ఏంటంటే, ఫారెన్ పాలసీ ఎందుకు, ఇంటర్నల్ పాలసీ కూడా ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ అనేది పెద్ద అచీవ్మెంట్ అండి. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది రావాల్సినంత ఫలితాలు రాలేదనేది అది వేరే సంగతి. ఇప్పుడు ఏమైందంటే, ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ లో అమెరికా ఏం ఆశించిందంటే, ఇండియా అక్కడి నుంచి ఏంటంటే రియాక్టర్స్ ఇంపోర్ట్ చేస్తుంది, ఒక్కొక్క రియాక్టర్ $8 బిలియన్ అవుతుంది అనేది అనుకున్నారు అనమాట. అయితే అమెరికా ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి ఏమిటంటే, ఇండియా దగ్గర నుంచి బిజినెస్ వస్తుంది, ఎందుకైతే మనకి చాలా సంవత్సరాలు బట్టి డిస్కషన్ జరిగిన తర్వాత ఇది ఫైనల్ గా ఒక డీల్ ఫిక్స్ అయింది. అయితే అమెరికా ఏమిటంటే, అయితే ఇండియాకి అమెరికా మీద నమ్మకం కాలేదు, ఏమిటంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎంత సేఫ్ అనేది. న్యూయార్క్ దగ్గర ఒక రియాక్టర్ ఏమిటంటే ఒక అర్త్క్వేక్ లో అది డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు ఏం చేశారంటే, ఇండియా నుంచి ఒక ప్రెస్ పార్టీని తీసుకెళ్లారు ఢిల్లీ నుంచి వేరియస్ క్యాపిటల్, దాంట్లో ప్రెస్ పార్టీలో నేను కూడా ఉన్నాను. అయితే వాళ్ళు చూపించారు అనమాట, మా న్యూక్లియర్ రియాక్టర్స్ ఎంత సేఫ్ గా ఉంటాయి ఏమిటి అనేది. సరే, అది వేరే సంగతి. అమెరికా కూడా ఈ రోజుల్లో స్పెంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ ని ఎట్లాగా స్టోర్ చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకైతే ఏ రాష్ట్రం కూడా ఆ స్పెంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ ని తన దగ్గర పెట్టుకోవడానికి సిద్ధం కలదు. ఈవెన్ కాలిఫోర్నియా విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టేట్. సరే, ఇది డైవర్షన్ ఇది. బట్ ఏంటంటే మన్మోహన్ సింగ్ ది అసలు ఈ 2 టర్మ్స్ లోనే ఆయన ఇన్ని ప్రెషర్స్ ఉండగా ఆయన క్యాబినెట్ ని పొలిటికల్ గా ఏమిటంటే ఆయన క్యాబినెట్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే ఆయన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ఫస్ట్ పర్సన్ ఏమిటంటే అర్జున్ సింగ్ ఉన్నాడు ఆయన. దాని తర్వాత ఏమిటంటే సోనియా గాంధీ కూడా ఈయన వెనకాతలు కొన్ని చేస్తుండేది. ప్రణబ్ ముఖర్జీని క్యాబినెట్ లో తీసుకోవాలని జస్ట్ ఒక నోట్ పంపించింది అంతేను. సో అలాంటి పరిస్థితిలో ఈయన రెండు టర్మ్స్ చేసేటంటే అది గొప్ప విషయం. 10 ఏళ్ళు నిరాటంకంగా 10 ఏళ్ళు, ఇవాళ అసలు 10 ఏళ్ళు ప్రధాని అంటే అది ఒక అద్భుతం అనుకుంటున్నాం. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా సంక్లిష్టమైన సమయంలో 10 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగలిగారంటే ఎంత ప్రత్యేకమైన వ్యక్తి అన్నది నగేష్ గారు. ఫస్ట్ యూపీఏ టర్మ్ లో బాగా సక్సెస్ఫుల్ అయ్యాడు. ఇంకా ఇక్కడ ఏమిటంటే మన జీడిపి గ్రోత్ 10% అబౌవ్ ఉంది. సో రెండో టర్మ్ లో ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు స్కామ్స్ చేసేసారు. 2G స్కామ్ అని, కోల్గేట్ స్కామ్ అని, దాంతో కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ అని. దాంతో ఏమిటంటే కొంచెం ప్రధానమంత్రికి దాని తర్వాత దేశానికి ఒక చెడ్డ పేరు వచ్చింది. ఎందుకంటే దీంట్లో ఇంటర్నేషనల్ ఈ కామన్వెల్త్ గేమ్స్ ఉంది, దీంట్లో ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నాయి. సో మొత్తానికి ఏమిటంటే ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఆయన 2 టర్మ్స్ చాలా మంది ఏమనుకున్నారంటే అసలు ఫస్ట్ టర్మ్ లోని మైనారిటీ గవర్నమెంట్ అది, మెజారిటీ లేదు, ఈయన ఎన్ని రోజులు ఉంటాడు అనేది దాని మీద పందాలు కాశారు. 6 నెలల కన్నా ఈయన ప్రభుత్వం ఉండదు అనేది అనుకున్నారు. బట్ అలాంటి 5 year టర్మ్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ టైం మెజారిటీతో గెలవగలిగారు, ఇంకా సీట్లు పెంచుకోగలిగారు సెకండ్ టైం. ఆ క్రెడిట్ ఇవ్వాలండి. ఇప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కి సెకండ్ టర్మ్ అయితే గెలిచారో అది ఏమిటంటే ఆయన తన ఫస్ట్ టర్మ్ పర్ఫార్మెన్స్ మీద గెలిచారు. సెకండ్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఈ స్కామ్ ఆరోపణలు ఉన్నా కూడా వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్ గారిని ఎవరూ కామెంట్ చేయలేదు సార్. ఎట్లయితే వాజ్పేయి గారిని ఆరోపణలు ఎలిగేషన్స్ చేయడానికి సాహసించరో మన్మోహన్ సింగ్ గారి మీద కూడా ఎవరు ఒక మాట అనడానికి ధైర్యం చేయరు. క్వశ్చన్ లేదు. అంటే ఆయన పర్సనల్ ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, సింప్లిసిటీ అంతా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అండ్ ఏంటంటే ఫేమస్ కోట్ ఇవాళ
అన్ని టీవీ ఛానల్స్ లోనే చూపిస్తున్నారు. ఆయన చెప్పారు ఏమిటంటే ది హిస్టరీ విల్ జడ్జ్ మీ మోర్ కైండ్లీ ఎగ్జాక్ట్లీ. అనేది. ఐ మీన్ ఇప్పుడు మనం హిస్టరీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఓకే అండ్ వీఆర్ జడ్జింగ్ హిమ్ కైండ్లీ. ఓకే రైట్. మళ్ళీ వస్తాను నాగేష్ గారు మీ దగ్గరికి.